నాగనాథ్ గారు, మనం రాశుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ షష్టగ్రహ కూటమి గురించి చాలామంది చాలా రకాలుగా వివరిస్తూ, ఇక ధనుసు రాశి వారికైతే పాపం చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ప్రతి రాశి గురించి ఇలాగే చెప్తున్నారని మనకి కామెంట్ రావచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మనం యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా వరకు విద్యార్థులకు బాగలేదని, ఉద్యోగస్తులకు బాగలేదని, విదేశాల్లో వెళ్ళి చదివే వాళ్ళకి బాగలేదని, వీసాలు రావని, ఇలా రకరకాలుగా. అంతేకాకుండా ఫ్యామిలీ మీద కూడా పడిపోయారు. ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని. అసలు నిజంగా వాళ్ళకి ఆ విధంగా ఉందంటారా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి స్వభావాలు మార్చుకోవటం వలన వాళ్ళ లైఫ్ బావుంటుంది? ఎట్ ద సేమ్ టైమ్ అసలు వాళ్ళు ఈ ప్రస్తుత కాలంలో, ఈ షష్టగ్రహ కూటమి కాలంలో వాళ్ళు పాటించాల్సిన నియమాలేమిటి? నిత్య జీవితంలో చెప్పండి. ధనురాశి వాళ్ళకి హ్మ్. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు అంటారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి రాశి నుంచి కేంద్ర భావం అవుతుంది రాశిరీత్యా. హ్మ్. చతుర్థ భావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది వాళ్ళకి. మీరు విద్యార్థులకి వీళ్ళకి ఎలా ఉంటది అని అడిగారు మీరు ముఖ్యంగా. బాలేదని చెప్తున్నారు కాబట్టి అడిగాను. అంటే విద్యార్థులకి బాగోలేదు అంటే మనం ఒక్కటి ఆలోచించాలి. ముఖ్యంగా ఏ ఏ భావాన్ని మనం తీసుకున్నా హ్మ్. విద్యార్థులు అంటే చతుర్థ భావం వస్తుంది విద్యాస్థానం. ఓకే. అయితే ముందుగా మనము వాళ్ళ యొక్క తత్వాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. హ్మ్. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే నేను ఇందాక కూడా ఒక రాశి గురించి చెప్తున్నప్పుడు మిథున రాశి గురించి చెప్తున్నప్పుడు మీకు చెప్పాను. గంధర్వులు ఒకవేళ 12 రాశుల్లో గంధర్వులు ఎవరన్నా ఉన్నారంటే అది మిథున రాశి వారని చెప్పారు. మిథున రాశి వాళ్ళు ఒకళ్ళైతే ధను రాశి వాళ్ళు ఒకళ్ళు. రైట్. వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ బ్యాక్ బోన్ ఎప్పుడు కూడా ఫిలాసఫికల్ లైఫ్. ఓకే. ఎందుకు వీళ్ళు ఫిలాసఫర్లు అయ్యారు? ఎందుకు వీళ్ళు ప్రత్యేకంగా ఫిలాసఫీ గురించి చెప్పబడ్డారు? వీళ్ళు ఎక్కువగా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్కి దూరంగా ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈవెన్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో కూడా ఆడవాళ్ళైనా ధనురాశి వాళ్ళు మగవాళ్ళైనా వాళ్ళ పార్ట్నర్స్తో కూడా పూర్తిగా కలిసి పూర్తిగా అన్ని విషయాల్లో వాళ్ళు ఆ స్వేచ్ఛని కూడా అవతల వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసే లక్షణాలు ఉండవు. సో ధనుర్రాశి అంటేనే ఇంట్రోవర్ట్ రాశి మేడం అది. ఓకే. వీళ్ళు మీల నుంచి మీరు ఒకటే 2, 3 కలయికలు 10 సార్లు కలిసినా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. మరి ఇంత ఇంట్రోవర్ట్ నేచర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి లోపల ఒక సెల్ఫ్ ప్రైడ్ ఉంటుంది మేడం. సెల్ఫ్ ప్రైడ్ అంటే ఎలా అంటే వీళ్ళ జీవితంలో ఏదైనా సాధించి 10 మంది దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారము లేకపోతే ఒక అభినందన అప్రిసియేషన్ తీసుకోవాలి అన్నది వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఓకే. సో వీళ్ళు నిజంగానే ఆ స్థాయి పెనిట్రేటివ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది వీళ్ళకి. మిగతా 12 రాశుల వాళ్లకు లేనటువంటి ఆ వర్క్ ఎఫిషియన్సీ, ఆ ఫోకస్ ఉంటుంది చూడండి మేడం. అంటే లోతుగా చాలా మంది పని చేస్తారు, కానీ పని చేసేటప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ కూడా ఉంటుంది ఎంతో అంత పర్సెంటేజ్. వీళ్ళొక్కళ్ళే మేడం, వీళ్ళకి 90% వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వీళ్ళ బాడీ మైండ్ కోఆర్డినేషన్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఒకవేళ 12 రాశుల్లో ఒకవేళ ధార్మిక రాశి ఎవరన్నా అంటే వీళ్ళకి చెప్పచ్చు. ఎందుకంటే మీ బాడీ మైండ్ కోఆర్డినేషన్ సిచ్యువేషనల్గా అంటే అక్కడ సందర్భ సహితంగా ఉండడమే అదొక గొప్ప లక్షణం అది. సో ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వీళ్ళకి ఈ సెల్ఫ్ ప్రైడ్ విషయంకి వచ్చేటప్పటికి వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు చూస్ చేసుకునేది, విద్యార్థులు అన్నారు కాబట్టి చెప్తున్నాను, వీళ్ళు చూస్ చేసుకునే కెరియర్ ఒకవేళ అందులో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటుంది ఒక అమ్మాయి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేదంటే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మిగతా విషయాల కన్నా ఎక్కువగా వీళ్ళు 90% వీళ్ళు పరిగణలోకి తీసుకునేది ఏంటి అంటే ఒక డాక్టర్ ప్రైడ్ ఉంటుంది చూడండి మేడం. 10 మంది ఒక డాక్టర్ అంటే ఒక ప్రైడ్గా చూస్తారు, లేకపోతే ఒక ఐఐటి అంటే ఎనీథింగ్ దట్ మేక్స్ ఎవ్రీ వన్ టు ఫీల్ సో ప్రైడ్ అబౌట్ దమ్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా కానీ గర్వంగా ఫీల్ అయ్యేది. ఇది వీళ్ళ నరనరాల్లో వీళ్ళ అంతర్చేతనంలో ఈ లక్షణం ఉంటుంది ఫస్ట్. ఈ లక్షణం వల్ల ఏమైపోతారు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆర్డినరీ ఎఫర్ట్స్ ఇష్టపడరు మేడం. ఎక్స్ట్రాడినరీ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ కూడా పెడతారు. ఈ చిన్న లైన్ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకి ఆప్టిమిజం, ఎంతూజియాజం ఈ రెండు వీళ్ళకి వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ లైఫ్ స్టైల్లో మీకు కనిపిస్తుంది. ఆప్టిమిజం ఏంటంటే ఒక ఆశావాదం. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అన్ని కోణాల్లో దాన్ని పరిశీలించి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అనాలిసిస్ చేయడంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. నేను అనుకున్నాను, నేను చేస్తాను, చేసి చూపిస్తాను, దిస్ ఇస్ వాట్ ఈస్ దేర్ ఆప్టిమిజం అంటే ఆశావాదం, నేను చేస్తాను. ఒకసారి వీళ్ళు అటెంప్ట్ చేసిన తర్వాత ఏమన్నా వీళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినాయి, వీళ్ళు అనుకున్నది ఏమన్నా జరగలేదు. కొంతమంది మెడిసిన్ నేను ఈ ఇయర్ నాకు ర్యాంక్ వస్తుందని చెప్తారు, వాళ్ళకి రాలేదు సెకండ్ టైం. ఇలా వీళ్ళు
ప్రతిసారి వీళ్ళు చెప్పుకునేటువంటి ఒక రాంగ్ ఆన్సర్ ఏంటంటే, ఇది నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. రాంగ్ ఆన్సర్ ఏంటంటే, ఎవ్రీ టైమ్ they come to a conclusion that this time I am going to conquer, I am going to get the success. But every time I'm telling this about 6 out of 10 people, Dhanu Rashi వాళ్ళకి. But every time they have an answer to convince people. బట్ నిన్ను ప్రశ్నిస్తారు, లాస్ట్ టైం ట్రై చేసేవి రాలేదు, ఈసారి ట్రై చేసి రాలేదు, ఇప్పుడు నువ్వు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నావు, దానికి మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, లేకపోతే రేపు పొద్దున్న నువ్వు ఎలా రిటర్న్ చేసి, ఇలాంటివి మీరు అడిగారనుకోండి, వాళ్ళు దాన్ని డిస్కరేజింగ్గా తీసుకుంటారు. అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటి ఫ్యాక్ట్, కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారని డిస్కరేజింగ్గా తీసుకుంటారు. అంటే ఈ ధనుర్రాశిలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని తీసి పక్కన పెడతారు. అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి, అది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా ఎంతూజియాజం అని చెప్పారు చూడండి. వీళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా, ఎప్పుడు కూడా డల్గా ఉండడము, ఎప్పుడు ఎనర్జీ లేకపోవడం, ఎప్పుడు ఏదో కోల్పోయిన లాగా అస్సలు కనపడరు. ఎప్పుడు జింకలాగా ఉంటారు వీళ్ళు. 10 మందిలో 8 మంది వీళ్ళు ఎప్పుడు పని అంటే రెడీ ఉంటారు. సో మంచి స్నేహితులకు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళలో. ఫిలాసఫికల్ టెండెన్సీ ఎందుకు వచ్చింది అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళలో ఒక భయంకరమైన డినయల్ మెకానిజం ఉంటుంది. దేన్నైనా వీళ్ళు తిరస్కరించేస్తారు. మీరు ఎన్ని ఫాల్ట్స్ అన్న ఐడెంటిఫై చేయండి, దానికి ఒక రీజన్ చెప్తారు. లేదా వాటిని తిరస్కరించే క్రమంలో మీ ఫాల్ట్స్ తీస్తారు. అసలు అక్కడ డిస్కషన్ జరుగుతుంది దేని మీద, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చెప్పావు, ఎందుకు ఇలా జరిగింది. సో వాళ్ళ దగ్గర కారణాలు ఉంటాయి, మొండితనం ఉంటుంది. అవసరమైతే సైలెంట్ గా మౌనంగా మిమ్మల్ని బాయ్కాట్ చేస్తారు. కానీ వాళ్ళ యాంగిల్ ఆఫ్ మిస్టేక్స్ కానీ లూప్ హోల్స్ కానీ మీతో ఓపెన్ గా చెప్పారు. ఇదే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఇంట్రోవర్ట్ నేచర్. సో ఈ ఇంట్రోవర్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా కనుక కొంచెం హర్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగలేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఇంకేముందిలే జీవితం ఇంతే అని చెప్పేసి ఆ పాత సినిమా సాంగ్స్ వేసుకోవడం, లేకపోతే పుస్తకాలు చదవడం, అంటే ఒక ఫిలాసఫికల్, ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని షేర్ చేసుకొని బాధని ప్రపంచానికి చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఫెయిల్యూర్స్ని మేనేజ్ చేయడం, సోషల్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ వీళ్ళు బలహీనం. సో కాబట్టి ఏం చేస్తారు, ఒక్కళ్ళుగా మీరు చూడండి, ఫిలాసఫర్లు అందరూ చాలా మంది ఎట్లుంటారు, వాళ్ళు ఎక్కువగా ఒంటరి జీవితం గడపడానికి ఇష్టపడతారు. బుక్స్ రాస్తారు, ట్రావెలింగ్ చేస్తారు, వాళ్ళు రకరకాల ఇన్నోవేటివ్ వర్క్స్ వాళ్ళు ఓన్ గా చేస్తారు. ఇలాంటి టెండెన్సీ వీళ్ళలో డెవలప్ అవడానికి నేను చూసిన 2 సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒక డినయల్ మెకానిజం, దేన్నైనా వాళ్ళు తిరస్కరిస్తారు. రెండోది వీళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్, అవతల వాళ్ళకి డీసెంట్ గా ఆన్సర్ చెప్పొచ్చు, టాక్ట్ఫుల్ గా ఆన్సర్ చెప్పొచ్చు, లేదా ఇంకేదన్నా ఆన్సర్ చెప్పొచ్చు. కానీ అది వాళ్ళు చెప్పడమే నా ఇష్టానికి విరుద్ధం, నువ్వు ఎవడు నా పర్సనల్ డొమైన్ లోకి రావడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి అని ఒక యాంటీ థియరీ డెవలప్ చేసుకుంటారు సొసైటీకి, వ్యక్తులకి. అందుకే చూడండి, ధనుర్రాశి వాళ్ళు కుటుంబ సభ్యులకే శత్రువులు అవుతారని చాలా పుస్తకాలు రాసి ఉంటుంది. అంటే వీళ్ళే బంధువులు, చుట్టాలు, స్నేహితులు, తల్లిదండ్రులతోనే వీళ్ళకి శత్రుత్వం ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి దాన్ని ఇట్లా అపోజ్ చేయడము, తిరగబడడం. సో కాబట్టి ఈ విద్యార్థి దశలో చూసుకున్నా, మీరు ఒక వ్యాపారవేత్తను చూసినా, ఎవరిని చూసినా కానీ ఈ లక్షణాలే వాళ్ళని తినేస్తాయి మేడం. తిప్పి వీళ్ళు ఒంటరి వాళ్ళు అవ్వడం కారణం కూడా ఈ 2 రీజన్స్. వీళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆర్గనైజ్ చేయడం నేర్చుకోవడం మేడం. వీళ్ళకి అసలు ఆర్గనైజ్ చేసుకోవడం రాదు. మీరు ఏ ధనురాశి వాడిని అన్నా ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకొని కరెక్ట్ గంట తర్వాత ఏం చేస్తామని అడగండి, అడగర ఆన్సర్ ఉండదు. అంటే వాళ్ళంతా ప్లాన్డ్ ఉండరు మేడం. వాళ్ళు అండ్ ప్లానింగ్ చేసుకోవడమే వాళ్ళకి ఇష్టం ఉండదు. మీకు తెలుసో లేదు, అసలు వీళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా జీవిత భాగస్వామి కూడా మేనేజర్ లాగా ఉంటుంది, వీళ్ళు కూడా మేనేజర్ లాగానే ఉంటాడు. అయ్యో రామా, మీ మేనేజర్ ఎట్లుంటాడు మేడం మీ దగ్గర? ఆ ఇంటిమెసీ, చనువు, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, జోక్ లేయడం, అట్లా ఉండేవాడు పార్ట్నర్ అవుతాడు. మేనేజర్ ఎప్పుడు ఎట్లా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, కాన్షియస్ ఉంటాడు. సో వీళ్ళు అట్లే ఉంటారు, వీళ్ళ పార్ట్నర్ కూడా అట్లా తయారు చేసి పెడతారు. అయ్యో. సో కాబట్టి వీళ్ళు మార్చుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ లైఫ్ అన్నా సక్సెస్ఫుల్ గా సాగుతుందా వీళ్ళది? దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ మేడం. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద, అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు మాస్టర్స్ అయ్యారు. వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు మినిమం సక్సెస్ అచీవ్ చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా క్రియేటివ్ సొల్యూషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. సో వీళ్ళు ఎక్కువగా రిలీజియస్ సైడ్ ఎక్కువ ఉంటారు. వీళ్ళు రిలీజియస్, స్పిరిచువాలిటీ, ఇటువంటి వాటిలలో వీళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. అటువంటి సొసైటీలు ఎక్కువ తిరుగుతారు. ఎక్కువ వాళ్ళ నాలెడ్జ్ ని పుస్తకాల ద్వారా, వాళ్ళ యొక్క సాహిత్యం ద్వారా
ప్రపంచానికి పరిచయం చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో ఇవన్నీ చేసే బదులు నేను ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా. నువ్వు 10 మందికి నచ్చేట ఉండక్కర్లేదు, కానీ లౌకికంగా మాట్లాడంటే వాడేవాడు నన్ను అడగడం కానీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే. నేను ఎందుకు మాట్లాడాలి లౌకికంగా అంటాడు, లౌక్యం ఎందుకు నాకు అంటాడు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాడు. సో అలాంటప్పుడు అవతల వాళ్ళు కూడా అలానే ఉన్నారనుకోండి, మీ రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, మీరు కన్సిస్టెంట్ గా ఎట్లా ఉంటారు. ఈ రూట్స్ లో కనుక వీళ్ళు వెళ్తే మేడం, ఈ రూట్స్ లో కనుక వీళ్ళు వెళ్తే వీళ్ళ లైఫ్ లో మేజర్ పార్ట్ ఏంటంటే ఈ ఫిలాసఫికల్ టెండెన్సీ తగ్గి ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ లో, మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే వాళ్ళు ఒక మంచి ఉన్నతమైనటువంటి హ్యాపీనెస్ ని, జాయ్ఫుల్నెస్ ని వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫిలాసఫికల్ సైడ్కి వెళ్ళి గడ్డాలు పెంచి మీసాలు పెంచేసి పుస్తకాలు రాసి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మిజరీ, కన్ఫ్యూజ్డ్ లైఫ్ అంటేనే ఒక మిజరీ, వై షుడ్ వి ట్రై టు అండర్స్టాండ్ ద లైఫ్ అనే ఒక లైన్ రాసి వదులుతారు వీళ్ళు. ఇక మకర రాశి వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు, ఇది కూడా నేను దగ్గరగా చూశాను వాళ్ళని కాబట్టి, చాలా మంచి వాళ్ళు, అతి మంచితనం. అండ్ ఇమీడియట్గా ఇలా చిటికలో అంటారు కదా, చిటికలో వస్తుంది కోపం, ముక్కు మీదే కోపం ఉంటుంది, అంత ఇదిగా మళ్ళీ మంచులాగా కరిగిపోతారు, అది వేరే విషయం. కానీ కోపం ఎక్కువ, ఇలా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళకి జాబ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది చెప్పారు. కొంతమంది వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు వస్తాయని కూడా కొంతమంది విశ్లేషణ చేశారు. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టుగా ఇంట్రోలో రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పే పద్ధతుల్లో ఈ మకర రాశి కూడా ఉంది. వీసాలు వచ్చి విదేశాలు ప్రయాణం కూడా సాగుతుందని కొంతమంది చెప్పారు. అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఓవరాల్గా మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి, కొత్తగా పెళ్ళైన దంపతులైనా ఉంటుండొచ్చు, వాళ్ళలో మార్పులు ఏవి చేసుకోవాలంటారు, వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది చెప్పండి. మకర రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి తృతీయ భావంలో వస్తుంది. ఓకే. మకరం, కుంభం, మీనం అంటే తృతీయ భావంలో ఈ షష్టగ్రహ కూటం వస్తుంది. మీరు అన్నారు కదా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అది అనేది, అవి మనకి గోచార ఫలమును ఒకటిను వ్యక్తిగత జాతకం రెండు ఉంటాయి మేడం. అవును. మీ పర్సనల్ హారోస్కోప్ వేరు, ఈ గోచార ఫలం వేరు. సో గోచార ఫలంలో మనం ఓన్లీ ప్రాబబిలిటీస్ చెప్పచ్చు. ప్రాబబిలిటీ అంటే తెలుసు కదా మనకి, వర్ష సూచన ఉంది, లేదా సముద్రం పోటెత్తుతుంది, తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, కొంచెం భవిష్యత్తు కొద్దిగా కొంచెం ఎక్కువగా విశ్లేషించవచ్చు. మీకు ప్రాబబిలిటీ అంటే ఏంటంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి అక్యురేట్ అనాలిసిస్, సైంటిఫిక్ అనాలిసిస్. ప్రెడిక్షన్ అంటే ఏంటి మేడం, మీకు ప్రెడిక్షన్ అంటే పలానా రోజు, పలానా టైం, ఘడియలు విఘడియలు కూడా మీరు అక్యురేట్ గా మీరు చెప్పింది జరిగితే, ఒక సపోజ్ మీరు భూకంపం వస్తుంది అన్నారు, పలానా చోట భూకంపం వస్తుంది, పలానా రోజు పలానా నిమిషాలకు వస్తుంది అన్నది, దట్ ఈస్ వాట్ ఇస్ అ ప్రెడిక్షన్. అందులో ఇంకోటి, ఆస్ట్రాలజీలో చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ ఐ కెన్ ప్రెడిక్ట్ యువర్ ఫ్యూచర్, ఐ కెన్ ప్రెడిక్ట్ ఓన్లీ దట్ కెనాట్ బి చేంజ్డ్. మీరు మార్చుకోలేనిది నేను ప్రెడిక్ట్ చేస్తాను మేడం. ఇప్పుడు మీరు ఏదో సంఘటన జరగబోతుంది, ఐ కెన్ ప్రెడిక్ట్. ఈ ప్రెడిక్షన్ అన్నది ఏంటి, మీరు మార్చుకోలేనిది మాత్రమే, దట్ కెనాట్ బి చేంజ్డ్, దాన్ని మాత్రమే మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు, ఇది జరుగుతుంది. ప్రెడిక్షన్ పార్ట్ వేరు, ప్రాబబిలిటీ పార్ట్ వేరు. అది గోచారంలో కేవలం ప్రాబబిలిటీ చెప్పొచ్చు మేడం. అక్యురసీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. సో మకర రాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే నాకు కొంచెం ఆలోచిస్తున్నాను, ఎందుకంటే అది ఏ జ్యోతిషులు చెప్పారో, ఏ బేసిస్ మీద చెప్పారో, కానీ కొన్ని ఉంటాయి మేడం. ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట, ఈ విద్యార్థులకు బాగుంటుంది, వృద్ధులకు పెన్షన్లు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు, మీరు ల్యాండ్ కొంటారు, బ్యాంక్ లోన్ వస్తుంది. ఇవన్నీ ఏంటి, కొంచెం మీకు పాజిటివ్ వైబ్రేషన్. ఒక ఆర్డినరీ పర్సన్ వీటి ఆశా దృక్పథంతో ఉంటాడు. అదొక సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది అనమాట. అన్ని రాష్ట్రాలకి ఇంచుమించు అలాంటి అనాలిసిస్ చేస్తారు. కానీ మీరు కొంచెం ప్రాక్టికల్గా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చేస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకు తృతీయంలో షష్టగ్రహ కూటం కాబట్టి రాశ్యాధిపతి కూడా షష్టగ్రహ కూటంలో ఉంటాడు, నెక్స్ట్ 2.5 years ఉంటాడు. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మకర రాశి వాళ్ళకి లోతుగా ఉన్నటువంటి స్వభావం ఏంటి. మకర రాశి వాళ్ళకి ఒకవేళ చాయిస్ ఉంటే వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు మేడం. వాళ్ళు దే ఆర్ నాట్ ఎంప్లాయ్, దే డోంట్ లైక్ టు బి అన్ ఎంప్లాయ్, దే వాంట్ టు బి అన్ ఎంప్లాయర్. ఉద్యోగాలు ప్రొవైడ్ చేసేటువంటి స్థాయిలో ఉండాలనుకుంటున్నారు వాళ్ళ ప్లానింగ్ కూడా అట్లనే ఉంటుంది.
మీరు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చూడండి, ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏది కూడా ఆరంభ సురత్వం లాగా క్షణికావేశంలో స్థిరత్వం లేనటువంటి భావోద్వేగాలతో ఉండేటువంటి జీవితాన్ని అసలు వీళ్ళు ఇష్టపడరు. ఏదన్నా కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. వీళ్ళు ప్లానింగ్ చేసే వరకు భయంకరమైన కన్ఫ్యూజన్లు ఉంటారు మేడం. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్లానింగ్ చేసే వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒక్కసారి ప్లానింగ్ చేసిన తర్వాత ఇక బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా కానీ వీళ్ళు అభిప్రాయం మార్చుకోరు, అది ఎగ్జిక్యూట్ చేస్తారు. రెండో లక్షణం ఏంటంటే వీళ్ళల్లో ఒక రెబల్ నేచర్ ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఏమైనా ఇంజస్టిస్, సోషల్ ఇంజస్టిస్ కానీ, పర్సన్ ఇంజస్టిస్ కానీ, ఫ్యామిలీలో ఇంజస్టిస్ జరిగితే వీళ్ళు సైలెంట్ గా కూర్చునే బ్యాచ్ కాదు. ఇది మనం తులారాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి అనుకున్నాను చూడండి, వీళ్ళు ఆ బ్యాచ్ కాదు. వీళ్ళు తిరగబడతారు. వీళ్ళల్లో కూడా మీకు ఎక్కువగా ఈ సామాజిక సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు ఈ బ్యాచ్ ఉంటారు. పొలిటీషియన్స్ చాలా మంది ఉంటారు ఈ మకర రాశి పుట్టిన వాళ్ళు. ఫిలిం డైరెక్టర్స్ కూడా ఎక్కువ ఉంటారు. అంటే వీళ్ళల్లో సోషల్ అవేర్నెస్, బెస్ట్ సోషల్ సర్వైవల్ రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి. సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి క్షీణ దశలోనైనా ఉన్నతమైన దశలోనైనా సమాజంలో 10 మందిని ఎప్పుడు తన చుట్టూ పెట్టుకొని 10 మందిని శాసించేటువంటి జీవితం గడపాలి, అటువంటి స్కిల్ని పెంచుకోవాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి రాశి మకర రాశి. వీళ్ళ దగ్గర చాలా మంది సోషల్ సర్వైవల్, సోషల్ స్కిల్స్, బిజినెస్ ఓరియంటెడ్ ఐడియాలు తీసుకుంటారు వీళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ దగ్గర. కారణం ఏంటంటే వీళ్ళకి అంత వ్యూహం ఉంటుంది మేడం. చాలా మందికి ఆ వ్యూహం ఎట్లా అనిపిస్తుంది అంటే అదొక హాలోసినేషన్ లాగా అనిపిస్తుంది, ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడో చెప్తాడు అనమాట, పలానా చోట నువ్వు ల్యాండ్ కొనమని చెప్తాడు, అక్కడ అంతా చెత్త కుప్పలు అంతా ఉంటుంది. చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే వీడు తలకాయ అనుకుంటాడు. వీళ్ళు చెప్పిన ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో అక్కడ బంగారం పండుతూ ఉంటుంది. అంటే వీళ్ళు దే కెన్ సెన్స్ మేడం. వీళ్ళల్లో ఊహ కంటే ఎక్కువగా దే కెన్ సెన్స్. మనము స్పర్శేంద్రియాలు అంటారు చూడండి, అది కేవలం అనుభవం మాత్రమే ఉంటుంది. మీరు ఒక బిర్యానీ తిన్నారు, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. దాన్ని మీరు ఎంత ఆస్వాదించారో దాని అంత బ్యూటిఫుల్ గా మీరు చెప్పలేరు. సో వీళ్ళ స్పర్శేంద్రియాల్లో వీళ్ళకి ఇంట్యూషన్ చాలా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి, వీళ్ళు చాలా సందర్భాల్లో న్యాచురల్ గా ఉంటారు. వీళ్ళ నవ్వు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక మకర రాశిలో ఉండే వాళ్ళు నవ్వుతారు, చిన్న పిల్లల్లాగా నవ్వుతారు, కింద మీద పడి నవ్వుతారు. వాళ్ళని ఎవరన్నా ఇంప్రెస్ చేసుకోవాలి, ఒక మకర రాశిలో పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సరిపోతుందా? నో, మీరు నవ్వించాలి. మీరు నవ్వించాలి వాళ్ళని. వాళ్ళు ఎవరికి ఎక్కువగా ఇంప్రెస్ అయిపోతారంటే ఎవరైతే బాగా హ్యూమరస్ గా, స్పాంటేనియస్ గా ఉంటారో, కామెడీ టైప్ ఉంటారు అండి, వాళ్ళని వదులుకోరు. అయితే వీళ్ళకి బలహీనత కూడా ఏంటంటే వీళ్ళల్లో కొంచెం లేజీనెస్ ఉంటుంది. లేజీనెస్తో పాటు వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా టీనేజ్ ఏజ్లో వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు నర్వస్ అయిపోతారు మేడం. మీరు ఒక మకర రాశి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీరు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే దాన్ని చాలా పాజిటివ్గా పొగుడుతూ బాగా హైప్ ఇచ్చి చెప్పాలి. మీరు కనుక కొంచెం అది బాగోలేదనో లేకపోతే అభ్యంతరకరమైన ఏం చెప్పారనుకోండి, ఈక్వల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ కింద పడిపోద్ది. వాళ్ళు 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళు లాగానే ఉంటారు వాళ్ళు. వీళ్ళకి కూడా సివియర్ అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉంటుంది, ఈ నర్వస్నెస్ ఉంటుంది. వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళే తక్కువ అంచనా వేసుకొని కొన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా హెసిటేట్ అయ్యి వెనక్కి వచ్చేస్తారు. అది ఎవరో చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చూసి అప్పుడు మళ్ళీ ఇంకో రెండో ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత ఇన్హిబిటెడ్ పర్సనాలిటీయో చూడండి వీళ్ళు. నేను అందరిని అనట్లేదు, ఒక 10 మందిలో 6 మాత్రం ఈ లక్షణాలు బలంగా కనిపిస్తాయి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళు జెన్యూన్ పీపుల్. మీకు ఒక మనిషిలో ఒక న్యాచురాలిటీని మీరు చూడాలి అనుకుంటే వీళ్ళలో చూడొచ్చు. మకర రాశి వాళ్ళని పాత్ర నెరిగి దానం చేయమని ఒక సామెత ఉంది కదా, అది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మీరు. అంటే మీరు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని మ్యానిపులేషన్ చేసినా వాళ్ళ మైండ్ అలర్ట్గా ఉంటుంది మేడం. మీరు వాళ్ళని ఒక గంట సేపు మాయ మాటల్లో పెట్టి మీరు వాళ్ళతో ఏదైనా పని చేయించుకుందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళ అలర్ట్ మైండ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. అంటే చాలా తక్కువ సందర్భాల్లో వీళ్ళంతటి వీళ్ళు గుడ్డిగా నమ్మి ఎవరినైనా వీళ్ళు పూర్తిగా గ్రాంటెడ్గా తీసుకుంటే తప్ప వీళ్ళని అంత ఈజీగా మోసం చేయడం. ఈ తులారాశి వాళ్ళని, మకర రాశి వాళ్ళని, తులారాశి వాళ్ళని మనం సింహరాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళని చేసినట్టు మకర రాశి వాళ్ళని అంత ఈజీగా చేయలేరు. ఒకవేళ అలా ఎవరైనా చేసిన రిపర్కేషన్స్ అవతల వాడు కూడా చూస్తాడు. వీళ్ళకి 2 వైపులా సామవేద దండాబాయాలు అంటారండి, అన్ని రకాల స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి. సో ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఎటువంటి నష్టం లేదు,
వీళ్ళ జీవితంలో వీళ్ళు పోగొట్టుకునేది కొత్తగా ఏం లేదు. కాకపోతే ఈ లక్షణాల వల్ల ముఖ్యంగా ఇవి అయితే మన అంతర్గతంగా వాళ్ళకి పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఉంటాయండి. అందుకు రాస్యాధిపతి కూడా వాళ్ళకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఒక సూచన ఏంటంటే వీళ్ళు ఏమైనా ప్రణాళిక ఇవన్నీ చేసేటప్పుడు ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఏ పనైనా ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి చెప్తున్నాను, వాళ్ళు ప్రణాళిక ఏదైతే చేస్తారో ఈ ప్రణాళిక అది చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. రెండోది ఎక్కువ మూడ్స్కి ఎఫెక్ట్ అవుతారు వీళ్ళు. అది నార్మల్గా అయితే వాళ్ళు ఒక టైంలో చేస్తే ఒక 6 monthsలో చేయాలనుకోండి, అది 1 year పట్టచ్చు, 1.5 year కూడా పట్టచ్చు. అంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు మూడ్ బాగున్నప్పుడే పని చేస్తాను, మూడ్ జనరేట్ చేసుకోవాలి, మూడ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ పుష్ తక్కువ. అందుకే చెప్పాడు హ్యూమరస్గా ఉండేవాళ్ళని, జాలీగా ఉండేవాళ్ళని పక్కన ఎందుకు పెట్టుకుంటారు అంటే వీళ్ళు ఎలివేట్ అవ్వడం కోసం. అదర్వైజ్ వీళ్ళకి పర్సనాలిటీలో మీకు డెఫినెట్లీ లేజినెస్ ఒకటి, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి వీళ్ళకి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకునేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళు ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఎలాంటి ఫీల్డ్లో రాణించే అవకాశాలు ఉంటాయి అంటారు? మనం వద్దన్నా కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫస్ట్ చాయిస్. లేదనుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా చెప్తారు చూడండి, కొండ మీద కోతి కావాలంటారు చూసారా, వీళ్ళ ఊహలు కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఏదో చిన్నగా ఎట్లా పడితే అట్లా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడండి, నేను అట్లా ఇట్లా బతకడానికి ముంబై రాలేదని చెప్తాడు చూడండి, ఆ డైలాగ్ కరెక్ట్ వీళ్ళకి సెట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ డైలాగ్ ఏంటో నేను చెప్పలేను కానీ చెప్పలేరు, ఎవరు చెప్పలేరులేండి. అయితే సో వీళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళు ఒక డిక్టోరియల్ పర్సనాలిటీ లాగా ఉండాలనుకుంటారు. అంటే ఫస్ట్ ప్రేమ భావంతో డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు, కమాండ్ చేయడానికి ట్రై చేస్తారు. వినలేదనుకోండి ఆ రెండో యాంగిల్ కూడా చూపిస్తారు. సో వీళ్ళు ఎదుటి వాళ్ళని వాళ్ళ కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి, ఆడైనా మొగైనా ఎమోషనల్గా వాళ్ళని ఎట్లా వీళ్ళు ట్యూన్ చేసుకోవాలి, వీళ్ళకి తగ్గట్టుగా ఎట్లా మార్చుకోవాలి అనే విషయంలో వీళ్ళకి అపారమైన సహనం ఉంటుంది, రాజకీయ చతురత కూడా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి వచ్చాం. కుంభరాశి వారికి ఏంటండి పాపం అన్ని సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఆర్థికంగా సమస్యలు, ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇన్ని సమస్యలు ఉంటాయా ఈ షష్టగ్రహ కూటం వలన? లేదా వాళ్ళు ఏమన్నా చిన్న మార్పులు చేసుకోవడం వల్ల, వాళ్ళ వ్యక్తిత్వంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన నిజంగా హ్యాపీగా లైఫ్ ఉంటుందంటారా? ఒకవేళ ఈ గ్రహ కూటం వలన, ఈ షష్టగ్రహ కూటం వలన ఈ ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశాలు ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎన్ని రోజులు ఈ ప్రెడిక్షన్ తీసుకోవాలి, ఏమిటి దానికి సంబంధించి చెప్పండి. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో షష్టగ్రహ కూటమి, కుంభము మీనం ద్వితీయ భావం. అయితే ద్వితీయ భావము అంటేనే మనము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా రాశిరీత్యా మనం చూసుకుంటే గోచార ఫలం కాబట్టి వాళ్ళకి ధనస్థానము, వాక్స్థానము, వ్యవహార స్థానము, కొంచెం మేనేజ్మెంట్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఐక్యూ, స్టూడెంట్స్కి అయితే ఐక్యూ లెవెల్స్ గురించి మాట్లాడతారు. ఈ షష్టగ్రహ కూటమి అందులో రాస్యాధిపతి కూడా వాళ్ళకి ధనస్థానంలో భావంలో ఉంటాడు. యాక్చువల్గా వాళ్ళు ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది కదా, కుంభరాశి ఏళ్ళనాటి శని నడుస్తుంది. అయితే వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మీరు అన్నారు కదా, వాళ్ళు అన్ని రకాల సమస్యలు, వాళ్ళకి కుటుంబ ఆర్థిక అన్ని రకాల సమస్యలు అని చెప్తారు. వాళ్ళకి కుంభరాశి వాళ్ళల్లో వాళ్ళ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దర్ ఓన్ సెల్ఫ్, వాళ్ళ చేసే పనులు ఆలోచనలు అన్నీ కూడా అది వాళ్ళకే అర్థమవుతాయి ఎక్కువగా. అంటే ఒక మేధావి ఒక పిచ్చోడు ఎవరికి అర్థం కాడని చెప్తారు చూసారండి. ఒక జీనియస్ పర్సన్ కూడా ఎవరికి అర్థం కాడట, ఒక పిచ్చోడు కూడా ఎవరికి అర్థం కాడట. సో 10 మందిలో 6 కుంభరాశి వాళ్ళు ఇట్లా కనిపిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే కర్తలాగా ఉంటాడు, వాళ్ళే క్రియలు ఆచరిస్తారు, వాళ్ళే ఆ కర్మఫలాన్ని కూడా వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళ ఒక వీక్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి జీవితంలో వీళ్ళది ఏదన్నా కోరికలాగానే తీసుకుంటారు దేన్నైనా. అంటే దే కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ డిజైర్. మనం ప్రతి పనిని మనం డిజైర్ లాగా తీసుకోం కదా. సో వీళ్ళు ప్రతి పనిలో కూడా ఆ సూక్ష్మ బుద్ధి, వాళ్ళు అనుకున్నది జరిగిపోవాలి, చేసేయాలి అనే దాంట్లో వీళ్ళకి ఎక్కువగా ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. ప్లానింగ్ ప్రొసీజర్ కన్నా వీళ్ళకి ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి యాంగ్జైటీ ఇష్యూస్ ఒకటి, ఈ ఎంతూజియాజం అని చెప్పారు చూడండి, ఈ ఎక్సైట్మెంట్ ఎంతూజియాజం ఉంటుంది ఎక్కువ, బాడీ మైండ్ కోఆర్డినేషన్ రిలేటెడ్. ఈ లక్షణాల వల్ల వీళ్ళు దేన్నైనా ఫస్ట్ మనం పని స్టార్ట్ చేసేద్దాం అని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్వభావం ఉంటుంది. ఈ ప్రాసెస్లో వీళ్ళు జర్నీ స్టార్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఒక్కళ్ళుగా స్టార్ట్ చేస్తారు మేడం. వీళ్ళు ఎందుకంటే ఒక లైన్ రాసి ఉంటుంది వీళ్ళ గురించి జ్యోతిష్ శాస్త్రంలో, ఏంటంటే దే ఆర్ డిస్పాషనేట్ పీపుల్ అని రాసి ఉంటుంది.
డిస్పాషనేట్ అంటే వీళ్ళు ప్యాషన్ అంటే మనం అందరితో కలిసిపోయే ఒక ప్యాషన్, సోషల్ రిలేషన్, పర్సనల్ రిలేషన్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు వాటి నుంచి వైరాగ్యంతో బయటకు వచ్చేస్తారు, ఎప్పుడు కలుస్తారు అన్నది మాత్రం అసలు తెలియదు. వీళ్ళు నీళ్ళల్లో ఉండి నీళ్ళు అంటుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది మనం? అన్ని రిలేషన్స్లో ఉంటారు, అందరితో ఉంటారు, కానీ అందరితో కలిసినట్టు ఉండరు. అంటే ఒక వైరాగ్య ధోరణి లేదా ఒక డిస్కనెక్టివిటీ అన్నది వీళ్ళ బిహేవియర్లో, వీళ్ళ థింకింగ్లో మీకు రెగ్యులర్గా అనిపిస్తుంది. ఓకే. సో కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంత డిసిప్లైన్, సెన్సిటివ్ అండ్ హైపర్ యాక్టివ్ ఉంటారో, ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కంప్లీట్లీ వీళ్ళు చేసే పనులు, వీళ్ళ ప్లాన్స్, ప్రొసీజర్స్ కానీ వీళ్ళు జనరల్గా ఎవరితో షేర్ చేయరు. దే వర్క్ ఇండివిజువల్లీ. వాళ్ళు ఆలోచించుకొని ప్రణాళిక వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పని ఎవరి కోసం ఆపరు వాళ్ళు. అది ఆర్థిక విషయాలు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ధనస్థానంలోనే ఉంది కాబట్టి అక్కడ ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి ఇంట్రాస్పెక్టివ్ నేచర్ మిగతా ఏ సైన్లో కూడా అంత కనపడదు. అంటే వీళ్ళు ఒకవేళ లైఫ్లో ఏదన్నా మనం తొందరపాటుతనం, వీళ్ళు అన్ని తొందరపాటుతనంతోనే నేర్చుకుంటారు మేడం. వీళ్ళు పైకి చూడడానికి చెప్పా కదా ఒక డిస్పాషనేట్ పర్సనాలిటీ ఇలా కనిపిస్తారు, కానీ లోపల విపరీతమైన భావోద్వేగాలు ఉంటాయి. బయటకి వ్యక్తపరచరు, అది ఎక్స్ప్రెస్ చేయరు అసలు. వాళ్ళని మీరు మెడగోసినా కానీ మీకు ఆ విషయాలు తెలియడం చాలా కష్టం వీళ్ళకి. అంత డీప్ ఇంట్రోవర్ట్స్ వాళ్ళు. ఎంతో పరిచయం ఉండి జీవిత భాగస్వామితో కూడా వీళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్ళే సర్వస్వమైనటువంటి ఓపెన్నెస్ అనేది మీరు కుంభరాశి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు. సో వీళ్ళ డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుంది అంటే మాత్రం వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా ప్రణాళికని ప్లానింగ్ని బేస్ చేసుకుని ఉండదు. ఎక్కువగా వాళ్ళ చెప్పండి డిజైర్, ప్యాషన్ టు బికమ్ రిచ్, టు బికమ్ సక్సెస్ఫుల్, ఇవి ఉంటాయి చూడండి బ్యాక్ ఆఫ్ ద మైండ్. దే ఆర్ మోర్ సైకలాజికల్, రాషనల్ కాదు. దే ఆర్ మోర్ సైకలాజికల్. రాషనల్ అంటే ఏంటంటే మీరు యూ హ్యావ్ టు కన్సిడర్ సో మెనీ ఫ్యాక్టర్స్, సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డినై సర్టన్ టైమ్స్. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముందుగానే ఏర్పరచుకున్నటువంటి భావాలు, ఊహలు, ఒక డ్రామాటిక్ ఒక డ్రామాని ఒక డైరెక్టర్ ఎట్లయితే విజువల్గా చూపిస్తాడో వీళ్ళు అదే అనుకుంటారు అనమాట. నేను ఇలా ఊహించాను, ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఇలాగే జరగాలి. ఆ టైంలో వాళ్ళు ఎంత మొండిగా అయిపోతారంటే, అదే వాళ్ళలో ప్రపంచానికి నచ్చని లక్షణం ఏంటంటే, ఒక్కసారి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారనుకోండి, దూరదృష్టే ఉండదు అసలు దూరదృష్టి ఉండదు. మకర రాశి వాళ్ళకు ఉన్న దూరదృష్టిలో వీళ్ళకి సగం కూడా ఉండదు. వీళ్ళకి ఎంతసేసం అనమాట, ఏదో చేసేయాలి, అయిపోవాలి. రెండోది వీళ్ళకి ఒకసారి నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళకి సహనం, వీళ్ళు టాలరెన్స్ ఉండదు వీళ్ళకి. ఎంత తొందరగా అయిపోతుందో అయిపోవాలి అంతే. అదే వీళ్ళు యుద్ధాల్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ మిజైల్ రెడీగా ఉంటుంది వీళ్ళ చేతిలోంచి వెళ్ళిపోవడానికి. వీళ్ళు ఓపిక ఉండదు, సహనం ఉండదు, అంతా అయిపోవాలి అంతే. ఎట్లా ఏదన్నా చేసి సోషల్ నార్మ్స్ బ్రేక్ చేసైనా, కండిషన్స్ బ్రేక్ చేసైనా మనం అనుకున్నది సాధించాలి అన్నదే మీకు వీళ్ళ జీవితంలో కనిపిస్తుంది మేడం. సాధించే క్రమంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం ప్రణాళిక చేస్తున్నావు అన్నది మీకు ఎక్కువ క్లారిటీ ఉండదు. కానీ వీళ్ళు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట. ఒక ఆర్మీ సోల్జర్ దగ్గర అన్ని వెపన్స్తో రెడీగా ఉంటాడు, కానీ అతని టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి అన్న విషయంలో క్లారిటీ కన్నా ఎక్కువగా ఆ ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. ఈ ఎంతూజియాజం వల్ల వీళ్ళు కొంత డబ్బులు చాలా మటుకు వీళ్ళు పార్ట్నర్స్తోని డివైడ్ అయిపోవడం. కారణం ఏంటంటే అంత లోతుగా దేన్ని పరిశీలించకపోవడం, కొంచెం సూపర్ఫిషియల్గా ఉండడం. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నాకు తెలిసి కుంభరాశి వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంత దిట్ట కాదు. తులారాశి లాగా, ధనురాశి లాగా, కన్యారాశి లాగా వీళ్ళంత ఎక్స్పర్ట్స్ కాదు వీళ్ళు. బట్ ఏంటంటే వీళ్ళు చాలా ఎనర్జీతోని, చాలా ఎంతూజియాజంతోని ఒక పర్ఫెక్షన్, క్వాలిటీ ఇన్ బిజినెస్ అన్నది వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఈ లక్షణాలు వీళ్ళలో అవుట్ స్టాండింగ్ ఉంటాయి. కాబట్టి చాలా మంది వీళ్ళు వర్క్ చేసేటప్పుడు మీకు ఒక హానెస్టీ కనిపిస్తుంది. సో చాలా మంది బిజినెస్ ఇన్వెస్టర్స్ కూడా, పార్ట్నర్స్ కూడా వీళ్ళతోని మర్జ్ అవ్వాలంటే, వీళ్ళకి కలవడానికి ఇష్టపడడానికి వీళ్ళ వ్యక్తిత్వమే కారణం ఉంటుంది. రైట్. సో ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది? ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా వీళ్ళకి నిజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? కుటుంబ నేపథ్యంలో కానివ్వండి, ఇటు ధన ప్రకారంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? వాళ్ళు ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకోవాలి? అండ్ వాళ్ళకి ఏ రంగం బాగా కలిసి వస్తుంది? మరి ఇంత ఇంట్రోవర్ట్స్ కాబట్టి ఏ రంగం బాగా కలిసి వస్తుంది? ఇప్పుడు 3 రోజులైతే పంచగ్రహ కూటమి అవుతుంది, షష్టగ్రహ కూటమి. సో కాబట్టి దీని ప్రభావాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోవడమే అసలు ఫస్ట్ వాళ్ళు చేయకూడని పని. ఫస్ట్ వాళ్ళు ఏం చేయకూడదు అన్నారు కాబట్టి మార్చుకోవాల్సింది కూడా చెప్తున్నాను. వాళ్ళు ఫస్ట్ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ జనరల్ నేను చెప్పేది వాళ్ళకి ఎటర్నల్ ఫ్యాక్ట్, అంటే జీవితకాలం పనికి వచ్చేది.
ఓకే. అది 15 సంవత్సరాల పిల్లవాడైనా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, 70 సంవత్సరాల వృద్ధుడైనా ఈ అదే లక్షణాలు పనిచేస్తాయి. వర్తిస్తుంది. సో కుంభరాశి వాళ్ళలో చాలా భయంకరంగా చెప్పేటువంటి ఒక నెగిటివ్ క్వాలిటీ ఏదంటే వాళ్ళు ఎవరికి అర్థం కానటువంటి భావజాలంతో ఉంటారు. వాళ్ళకు తోచిందే చేస్తారు. వాళ్ళ నిర్ణయాల్లో చాలా మొండిగా ఉంటారు. అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. వాళ్ళకి నచ్చిందంతా చేసుకుంటూ పోతారు. ఒక 100 కోట్ల ఆస్తి జూదంలో కోల్పోయిన వాళ్ళు కూడా ఈ కుంభరాశిలో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఫిలిం ఇండస్ట్రీలో అయితే అసలు సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి కొంచెం వ్యసనాలు కూడా ఉంటాయి మేడం. ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి నేను చెప్పాను చూడండి, వీళ్ళకి ఒక డిజైర్ ఉంటుంది వీళ్ళ జీవితంలో. ఒక డిజైర్ కాన్షియస్ అంటారు వీళ్ళని. ఈ డిజైర్ అచీవ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు చాలా మంది ఈ కుంభరాశిలో వాళ్ళు కొన్ని వ్యసనాలకు కూడా వీళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. అందుకే ఈ లక్షణాలన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయంటే కొంచెం వీళ్ళు ఏజ్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ బిట్వీన్ 40 to 50 మధ్యలో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి పర్సనాలిటీ వైజ్ కూడా ఒక సజెషన్ ఏంటంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, ప్లస్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల ఏంటంటే వీళ్ళు ఒకసారి స్ట్రాంగ్ మూడ్లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయము అదే ఒక వీక్ మూడ్లో ఉన్నప్పుడు ఆ నిర్ణయం మీద మళ్ళీ వీళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు. సో వీళ్ళు మూడ్ బాగోలేనప్పుడు లేదా మూడ్ బాగున్నప్పుడు వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి కూడా వీళ్ళ బిజినెస్లో ఉంటే వీళ్ళ బిజినెస్ పార్ట్నర్స్కి అడ్వాంటేజ్ కూడా అవుతుంది. వీళ్ళని మోసం చేయడానికి లేకపోతే వీళ్ళని మిస్గైడ్ చేయడానికి కల్పించిన వాళ్ళు అవుతారు. ఇంకొక పాయింట్ వీళ్ళు మెరుగుపరచుకోవాల్సింది ఏంటంటే దే మస్ట్ లెర్న్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్. వాళ్ళలో ఎంత హానెస్టీ ఉంటుందో అంత ఎక్స్ట్రావర్ట్ నేచర్ మీకు కనపడదు. అది అవసరం లేదు అది అనుకుంటారు. కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో ఆ ఇంట్రోవర్ట్ నేచర్ వల్ల, ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వల్ల చాలా సఫర్ అవుతారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే లోపల భావాన్ని వ్యక్తపరచరో, అణుచుకుంటారో, ద టెండెన్సీ లీడ్స్ టు మూడ్ స్వింగ్స్ యాజ్ వెల్ యాజ్ డిప్రెషన్, హై పాసిబిలిటీస్. సో కుంభరాశి వాళ్ళు చాలా మటుకు ముఖ్యంగా 50 సంవత్సరాలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే ఇప్పుడు ఇంకా ఎర్లీగా చెప్పొచ్చు, కానీ ఈ మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లక్షణాలు వాళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి. సో వాళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏదైనా అంటే నేను తప్పకుండా సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు సూపర్. ఎందుకంటే ఒక కుంభరాశి వాడిని మీరు గుర్తుపట్టాలంటే వాడు ఫస్ట్ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు నేను పరిచయం అనుకోండి, నేను ఎందుకు నమ్మాలి, ఈ సబ్జెక్ట్ ఆథెంటిసిటీ ఏంటి, ఏ యూనివర్సిటీ ఇచ్చింది, నువ్వు ఎందుకు చేసావు, నీ రీసెర్చ్, ఇది ఫస్ట్ యాంటీ అంటే మీకు కోపం వచ్చేలాగా మాట్లాడతారు. మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో డిస్కషన్లకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో వీళ్ళు సైంటిఫిక్ పర్సెప్షన్ అన్నది వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. మోర్ దాన్ బిజినెస్ వీళ్ళు ఇన్నోవేటివ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే బెస్ట్ వీళ్ళు. ఇక మీనరాశి గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం నుంచి అందరూ ఒకటే పాట ఏమిటి అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, వీళ్ళందరూ అష్ట కష్టాలు పడిపోతారు, వీళ్ళ జీవితం బాగుండదు, వీళ్ళు లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది మీనరాశిలోనే ఉంటారు, పెళ్ళైన వాళ్ళు కూడా విడాకులు ఎక్కువగా మీనరాశిలోనే తీసుకుంటారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక ఈ షష్టగ్రహ కూటం వలన కూడా ఎక్కువగా సఫర్ అయ్యేది అవునన్నా కాదన్నా మీనరాశి వారే అని గట్టిగా వాదించి గట్టిగా మాట్లాడుతున్నవారు మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇక నేను పర్సనల్గా చెప్పేది, నాకు తెలిసి నా క్లోజ్ ఫ్రెండ్ అండి మీనరాశిలో ఉన్నారు, పేరు అనవసరం కానీ క్లోజ్ ఫ్రెండ్, నిజంగా వీడియో తను చూస్తే నా గురించే మాట్లాడిందని తను అనుకుంటుంది 100%. చాలా సక్సెస్ఫుల్ లైఫ్ తంది. నాకు ఒక 13 సంవత్సరాలుగా తెలుసు, తను 15 సంవత్సరాలుగా తెలుసు. నేను ఈటీవీలో వర్క్ చేసిన దగ్గర నుంచి తను తెలుసు. 99% సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుంది. చక్కటి పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు, వాళ్ళని చక్కగా పెంచటం, ఆ పిల్లల్ని 7th క్లాస్ 6th క్లాస్ నుంచి చూసాను నేను. తను MBBS కంప్లీట్ చేసుకొని యుఎస్లో సెటిల్ అయిపోయి, ఆ తర్వాత అబ్బాయి బిట్స్లో వచ్చి బిట్స్ పిలాని కంప్లీట్ చేసుకొని అబ్బాయి కూడా చక్కగా సెటిల్ అయ్యి, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా, నేను అన్నయ్య అని పిలుస్తాను తన్ని, చాలా చక్కటి లైఫ్ వాళ్ళది. మరి మీనరాశి వాళ్ళు ఇలా కూడా ఉన్నారు కదా, ప్రత్యక్ష సాక్షులు. మరి ఎందుకు ఇలా చెప్తూ ఉంటారు అందరూ, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఏది నిజమని నమ్మాలి? మీనరాశి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమిటి చెప్పండి. మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి, 6 గ్రహాలన్నీ వెళ్ళి మీనరాశిలోనే దూరాయి. అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా 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 ప్రశ్నలు అడిగారు. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏలినాటి శని. ఏలినాటి శని మీనరాశి వాళ్ళకి రీసెంట్గానే స్టార్ట్ అయింది. అయితే ఏలినాటి శని మీనరాశి వాళ్ళకి ఎంత ప్రభావం కలిగి ఉంటుంది, వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ ఏలినాటి శని స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్రెడీ కష్టాలకు అలవాటు పడ్డారు, ఆ కష్టాలు కంటిన్యూ అవుతాయి అని అంటున్నారు.
రెండోది ఏలినాటి శని ఒకటే కాకుండా ఇప్పుడు షష్టగ్రహ కూటం కూడా వచ్చింది, రాహు శని కూడా కట్టింది, అదొక సపరేట్ దోషం అది. ఈ దోషానికి నివృత్తి ఏంటి, ఈ దోషం వల్ల వీళ్ళు సంపూర్ణంగా అంటే ఆర్థిక విషయాలు కానీ కుటుంబ విషయాల్లో కానీ వీళ్ళు సర్వస్వం కోల్పోతారన్న వీడియోలు కూడా చూశాను. అసలు ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఒక లక్షణం ఉంటుందండి. 12 రాశులలో గొప్ప లక్షణం మీనరాశి వాళ్ళకు ఉండేది ఏంటంటే వాళ్ళలో డిఫాల్ట్ ఒక స్పిరిచువలిస్ట్ ఉంటాడు. వాళ్ళు సెల్ఫ్లెస్ పీపుల్. వాళ్ళ యాటిట్యూడే కొంచెం కన్ఫ్యూజ్డ్గా, లేకపోతే నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేటింగ్, వాళ్ళు కొత్త పాత లేకుండా చనువు తీసుకొని మాట్లాడేస్తారు. వాళ్ళు చొరవ చనువు తీసుకొని మాట్లాడు, కానీ దాని వెనక ప్రేమ భావము వాల్యూ ఉంటుంది. చూడండి, మీనరాశి వాళ్ళు మీ ముందు మీ వెనక కూడా సాధ్యమైనంత వరకు అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఈస్ అ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ద పర్సన్, వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడరు, ఎక్కువ ప్రేమ భావంతో ఉంటారు. వాళ్ళు ఎక్కడ గ్రూప్లో ఉన్నా కానీ వాళ్ళు ఆ గ్రూప్ని ఎంటర్టైన్ చేస్తూ, లేకపోతే ఆ గ్రూప్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళలో, చురుగ్గా ఉండే వాళ్ళలో మీనరాశి వాళ్ళు ఉంటారు. ఎక్కువగా స్నేహితులు కోరుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే అందులో వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి ఎందుకు ఈ షష్టగ్రహ కూట ప్రభావం అంటే, అసలు మీనరాశి వాళ్ళు ఫస్ట్ ఒకటి గమనించాలి ఏంటంటే, వాళ్ళు దేన్ని సీరియస్గా తీసుకోరు. మీకు మంగళవారమో బుధవారమో ఈ పని చేస్తా అని చెప్తారు, అది వాళ్ళు ఆ రోజు సాయంత్రమే మర్చిపోతారు. వాళ్ళలో ఉన్నటువంటి ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది అంటే రెండు విషయాల మీద ఉంటుంది. వాళ్ళలో మీకు ఒక సోషలిస్ట్ కనిపిస్తాడు, ఒక స్పిరిచువలిస్ట్ కనిపిస్తాడు. మీకు ఇందాక చెప్పాడు, మకర రాశి వాళ్ళకి ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి ఒక ఒక ఆలోచన, అంటే మనం ఏమంటామంటే ఇంట్యూషన్ అంటాం, లేకపోతే మనకి సెన్సరీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెన్సరీ ఇమాజినేషన్, సెన్సరీ ఒపీనియన్, ఇట్లా మాట్లాడుకోవచ్చు. ఈ ఇంట్యూషన్ ఎంత ఉంటుందో ఎట్ ద సేమ్ టైం సోషల్ లైఫ్లో కూడా, సామాజిక పరమైన విషయాల్లో కూడా వాళ్ళకి అంత పరిపక్వత ఉంటుంది వాళ్ళకి. ఈ రెండింటిని వాళ్ళు క్లబ్ చేస్తూ జీవితం గడపగలిగేటువంటి లక్షణాల్లో టాప్ ప్రయారిటీ, టాప్ లక్షణాలు ఉండే వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఉంటారు. వీళ్ళకున్న వీక్నెస్ ఏంటి మనం ఒకసారి ఆలోచించుకుంటే, వీక్నెస్ ఏంటంటే వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో వీళ్ళు కొంచెం బలహీనులు. ఏదన్నా ఒక విషయంలో స్థిరంగా ఉండాలి, బలంగా ఉంటారు కానీ స్థిరంగా ఒకటే ఆలోచన మీద ఉండడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఒక డేటాబేస్డ్ మెమరీ తీసుకొని వృషభ రాశి వాళ్ళలాగా, ఈ తులారాశి వాళ్ళలాగా, కన్యారాశి వాళ్ళలాగా ఒక డేటాబేస్డ్ మెమరీతోని ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలా సిస్టమేటిక్గా ఉండాలి అన్నది వీళ్ళకి కనపడదు మీకు. అదే మీరు ఈ మీనరాశిలో పుట్టిన బిజినెస్ పీపుల్ చూడండి, ఒక మీనరాశిలో పుట్టినటువంటి ఎంప్లాయీ కానీ, ఒక బిజినెస్ పర్సన్ కానీ ఒక్క రూపాయి కూడా మీకు అటు ఇటు మ్యానిపులేట్ చేయడు. వాళ్ళలో మీరు చూడాలి ఒక ప్రిన్సిపల్ వాల్యూ అంటే డబ్బు విషయంలో చూడాలి మేడం. వీళ్ళు జనరల్గా ఎవరిదైనా డబ్బులు తీసుకుంటే కూడా ఆ పాపభీతి ఉంటుంది, ఇచ్చేసేయాలని. అపారమైనటువంటి కరుణ ఉంటుంది వీళ్ళకి. ఎంత కరుణ ఉంటుందంటే, నేను చూసిన మీనరాశుల్లో చాలామంది భర్తలు, భార్యలు గొడవలైనప్పుడు భార్యలు కొట్టిన వాళ్ళు, లేదా భార్య తరఫు వాళ్ళు వచ్చి కొట్టి అవమానించిన వాళ్ళు, కోర్టు వరకు వెళ్ళి కోర్టు విడాకులు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళి. నేను చెప్పేది భర్తల గురించి ముఖ్యంగా. అంటే ఎంత క్షమాగుణం, ఎంత డొసైల్ నేచర్, ఎంత డౌన్ టు ఎర్త్ నేచర్, ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయారిటీ, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. వాళ్ళు కొంచెం చైల్డిష్ నేచర్ కూడా కనిపిస్తుంది మీకు. వాళ్ళకి లైఫ్లో పెద్ద గోల్స్ ఏమి ఉండవు, చాలా క్యాజువల్గా ఉంటారు. మోర్ దే లుక్ లైక్ డ్రామాటిక్. ఎక్కడ అనిపిస్తుంది అంటే మీకు ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, సినిమాలో హీరో అవ్వాలి, సినిమాలో హీరోయిన్ అవ్వాలి అనే లక్షణాలు మీకు ఎక్కువగా ఈ మీనరాశి వాళ్ళగా కనిపిస్తాయి. మీనరాశిలో పిల్లల్ని, మీరు స్కూల్ పిల్లల్ని కానీ, కొంచెం అర్లీ టీనేజర్స్ పిల్లల్ని, మీ కెరియర్ ఏంది అంటే మాత్రం వన్ ఆఫ్ ద చాయిస్ పక్కా ఇది చెప్తారు. దే వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్ ఆర్ హీరో. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరో ఒక రోల్ మోడల్, కాపీడ్ రోల్ మోడల్ ఉంటారు మేడం. వీళ్ళకి సొంత స్టైల్, సొంత యాటిట్యూడ్ కన్నా ఈ మోడలింగ్ యాటిట్యూడ్, మోడలింగ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది. అంటే వేరే వాళ్ళని అనుకరించడం, వేరే వాళ్ళని ఫాలో అవడం అనేది ఉంటుంది. ఇవి మనం ఒకసారి వాళ్ళ ఈ షష్టగ్రహ కూటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ధన నష్టం ఇవన్నీ మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కువగా బిజినెస్ పీపుల్, బిజినెస్ లైన్లో ఉండడానికే, స్వేచ్ఛగా బతకడానికి, అది చిన్న బిజినెస్ అయినా కానీ ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడేటువంటి ఫీల్డ్స్ ఉంటాయి.
ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అయితే ముఖ్యంగా లాయర్, ముఖ్యంగా అడ్వకేట్స్ మీరు చూడండి, ఓకే. వీళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అదే మీరు ఇంజనీర్ని ఎవరైనా చూడండి, వాళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అంటే వీళ్ళ వర్క్ లో మీకు క్రియేటివిటీ కనిపిస్తుంది. ఓకే. సో ఈ లక్షణాలన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ షష్టగ్రహ కూటమి వచ్చింది, అది కూడా 2-3 రోజులతో వెళ్ళిపోయి షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళ కుటుంబం నిశ్చిన్నం అయిపోవడం కానీ, ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను. ఏలినాటి శనిలోనే అమెరికా వెళ్ళారు, ఏలినాటి శనిలోనే యూరోప్ వెళ్ళారు, అక్కడ చాలా కష్టాలు పడ్డారు, ఏం చేయాలి సార్ అని ఫోన్ కూడా చేశారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది మేడం. మీనరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే, ఒకటి వర్కౌట్ కావట్లేదు అనుకోండి, విత్డ్రా వెనక్కి రారు, ప్లాన్ బి ఉంటుంది. ప్లాన్ బి వర్కౌట్ కావట్లేదు, ప్లాన్ సి అంటే వాళ్ళ ఇంట్యూషన్ ఎంత పని చేస్తుంది అంటే, ఏదన్నా ఒక పని సగం అయిపోయే లోపలే ఆ మిగతా సగం గెస్ చేస్తారు. మీరు టీ తయారు చేయడం ఎలా అని మీరు సగం నేర్పియండి, ఆ మిగతా సగం వాళ్ళు ఊహించి అర్థం చేసేసుకుంటారు. సో వాళ్ళ ప్రతి పనిలో వాళ్ళ ఊహ, వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు లైఫ్లో ఓడిపోయి చేతులు ఎత్తేసే టైప్ కాదు వాళ్ళు. ఏలినాటి శని వచ్చినా, ఈ షష్టగ్రహ కూటం వచ్చినా జీవితంలో టఫ్ టైం, దాన్ని వాళ్ళు టఫ్ టైంగా తీసుకోవాలి, బ్యాడ్ టైం కింద తీసుకోకుండా దాన్ని ఒక టఫ్ టైం కింద తీసుకోవాలి. ఆ టఫ్ టైంని ఎలా హ్యాండిల్ చేయాలంటే మాత్రం వాళ్ళు కొంచెం శ్రద్ధ, సీరియస్నెస్ అనేది పెంచుకోవాలి. వీళ్ళకి శ్రద్ధ, సీరియస్నెస్ మీరు ఎంత గైడ్ చేసినా, గురువులు వచ్చి గైడ్ చేసినా పెరగదు. కానీ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? వీళ్ళ ఈగో హర్ట్ అయింది అనుకోండి, ఎవరన్నా వీళ్ళని ఇన్సల్ట్ చేశారు, డిగ్రేడ్ చేశారు, వీళ్ళనే కాదు వీళ్ళ కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రులని, ఎవరిని చేసినా వీళ్ళ ఛాలెంజ్ కాదు, ఒక లైఫ్ టైం ఛాలెంజ్గా తీసేసుకుంటారు వాళ్ళు. తీసుకొని అప్పటిదాకా లేని ఫోకస్, అప్పటిదాకా లేని శ్రద్ధ అంతా కూడా అప్పుడు వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో నాకు తెలిసి షష్టగ్రహ కూటమిని వీళ్ళు అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం, వాళ్ళు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో, ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ ఉన్నారు, వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు అందులో కన్సిస్టెంట్గా ఉండడానికి చేసే ప్రయత్నం మంచిది. 40 ఏళ్ళు అవ్వగానే మనం సంపాదించి రిటైర్ అయిపోయి ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి, ఆ ఫామ్ హౌస్లో ఉండాలి, లేదా ఎక్కడైనా దూరం వెళ్ళి ఉండాలి అనే ఆలోచనలో మీకు ప్రతి మీనరాశిలో 10 మందిలో 8 మందికి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటారో కానీ వాళ్ళు లెబోరియస్ వర్క్ ఇష్టపడరు. అంటే బాసిజం, ఎవరైనా సుపీరియారిటీ, హయ్యర్ అథారిటీస్ కంటే ఎక్కువగా వీళ్ళు ఇండివిజువల్గా స్కిల్స్తోని, వాళ్ళ సొంత ఆలోచనతోని ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా బతుకుతూ, ఇంట్లో 2 కుక్కలు ఉండాలి లేదా పిల్లి ఉండాలి అనే యానిమల్ లవర్స్ వీళ్ళు కూడా. సో అట్లాంటి స్వేచ్ఛతోని ఒక ఫిలాసఫికల్, ఒక న్యాచురల్ లైఫ్, నేచర్కి దగ్గరగా ఉండే లైఫ్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి కేవలం ఈ షష్టగ్రహ కూటం వల్ల వీళ్ళకి నష్టం జరుగుతుందంటే, అది కూడా చెప్పాను, గోచార ఫలం ఓన్లీ ఒక ప్రాబబిలిటీ మేడం. ఇట్ కెనాట్ బి ఎ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రాబబిలిటీ. అవ్వచ్చు కాకపోవచ్చు అన్నప్పుడు ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళు కూడా దాన్ని ఒపీనియన్ కింద తీసుకోండి. ఇప్పుడు మీ డ్రెస్ నాకు నచ్చలేదు మేడం, నా డ్రెస్ మీకు నచ్చలేదు, బట్ దీనివల్ల మన ఇద్దరం యుద్ధం చేసుకోం కదా. దట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఇట్ ఇస్ మై ఒపీనియన్. సో ఎవ్రీ ఆస్ట్రాలజర్ డూ హ్యావ్ దేర్ ఓన్ సబ్జెక్టివ్ ఒపీనియన్. ఈ సబ్జెక్టివ్ ఒపీనియన్ ని మీరు ప్రెడిక్షన్ గా తీసుకొని చేసే పనులు మానేసుకోవడము, లేదా ఆల్రెడీ చేస్తున్న పనులు ఆపేసుకోవడము, ఇవన్నీ చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మీ యొక్క సొంత తెలివితేటల్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి అసలు ఏ రంగం బాగా కలిసి వస్తుంది అంటారు మేడం? నా ప్రొఫెషన్ ప్రకారం కలిసి రావడం ఉండదు మేడం. నా ప్రొఫెషన్ ప్రకారం ఏంటంటే కలిసి వచ్చేలాగా, కలిసి వచ్చేలాగా చేసుకోవాలి. సో కలిసి వచ్చేలాగా వెళ్ళే రంగం ఏదంటారు? నేనైతే మీనరాశికి పర్సనల్ గా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఐ డెఫినెట్లీ అడ్వైజ్ దెమ్ ఫర్ స్టోరీ రైటింగ్. అంటే మంచి స్టోరీ రైటింగ్ అని, నావెల్స్ కానీ, అంటే ప్యాషనేట్ గా, ఇప్పుడు వాళ్ళ వృత్తి ప్రవృత్తి ఉంటుంది కదా, వాళ్ళకి ప్యాషనేట్ గా ఉండేది ఏంటంటే, వాళ్ళకి ఒక మంచి గుర్తింపు కావాలి మేడం, ఒక ప్రైడ్ ఐడెంటిటీ కావాలి. సో వాళ్ళకి దానికి ఏంటంటే, వాళ్ళకి మంచి ఇమాజినేషన్ పవర్ ఉంటుంది. సో దే ఆర్ వెరీ గుడ్ రైటర్స్, డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ, లేకపోతే ఇవన్నీ కాకుండా మంచి పెయింటింగ్, ఇటువంటి ఫీల్డ్స్లో వాళ్ళ ప్యాషన్, వాళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇక భౌతిక ప్రపంచంలో బతకాలి, మనం ఉద్యోగం చేయాలి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి, చిన్న చిన్న ఉద్యోగం చేయాలనుకుంటే వీళ్ళకి కూడా మంచి ఎకనామికల్, స్టాటిస్టికల్ బ్రెయిన్ ఉంటుంది. సో దే ఆర్ మోర్ సూటబుల్ ఫర్ బిజినెస్ లైన్స్, ఎకనామిక్స్, అకౌంట్స్, వీటిలో ఎక్కువ ఉంటే. రెండవది వీళ్ళు సైంటిఫిక్ పర్సెప్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి చాలా. దేన్ని కూడా నమ్మరు మేడం, గుర్తుపెట్టుకోండి. మీనరాశికి ఉన్నంత అనుమానం నుంచి నమ్మకానికి వస్తారు తప్ప నమ్మకం నుంచి అనుమానానికి వెళ్ళరు. వీళ్ళకు ఉన్నంత అనుమానము ఏ రాశికి కూడా జ్యోతిష్ శాస్త్రం రాయలేదు. అసలు వీళ్ళకన్నా ఎక్కువ అనుమానము వాళ్ళకి, ఎవరికి, సింహరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి రాశారనుకున్నా కానీ, బట్ ఎక్కువ అనుమానస్తులు, అనుమానంతో పాటు వాస్తవాల్ని చూసిన తర్వాతనే నమ్ముతారన్న దాంట్లో ఈ మీనరాశి వాళ్ళు టాప్ ఉంటారు.
సో వీళ్ళకి ఏ ఫీల్డ్ అయినా అడాప్ట్ చేసుకుంటారు, కానీ వీళ్ళు ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఉద్యోగాలకి ఇష్టపడరు వాళ్ళు. వాళ్ళకి హోటల్ ఇండస్ట్రీ కూడా మంచిది. హోటల్ ఇండస్ట్రీ లేకపోతే ఈ హాస్పిటల్స్, ఎనీథింగ్ వాళ్ళకి సర్వీస్ చేసిన ఒక సంతృప్తి కావాలి మేడం. సంతృప్తి లేకుండా ఉంటారు. నేను అందుకే చెప్పాను, ధార్మిక పరమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే ఇది. ఎందుకంటే సంతృప్తి కోసం బతికేవాడే నిజమైన ధార్మిక రంగంలో ఉన్నట్టు, ధార్మికమైన మార్గంలో వెళ్తున్నట్టు. సంతృప్తి ఉండాలంటే మీలో మీరు హానెస్ట్గా ఉండాలి కదా. సో కాబట్టి వీళ్ళల్లో ఆ గొప్ప లక్షణాలు ఉంటాయి. సో మీన రాశి వారు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు అది ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇంకా ఏ రంగం మీకు బాగా కలిసి వస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు చెప్పారో నోట్ చేసుకోండి, ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాగనాథ్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.